దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు కలవాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునితో ఉండడమే మేలు. ప్రియులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా తన 3 స్నేహితులతో దానియేలు చెరలోనికి వెళ్ళినప్పుడు వారికి అన్యమైన పేరులు ఇచ్చి 3 సంవత్సరాల వరకు శత్రువు కోటలో శిక్షణ పొందాలని ఆజ్ఞ జారీ చేసిన దానియేలు ఏమాత్రము ఉద్రేకపడలేదు. దానికి బదులు దేవుని దృష్టిలో రాజుగారి సంపన్నమైన ఆహారం మరియు మద్యపానంతో కలుషితం అవ్వకుండా ఒక విన్నపాన్ని చేశాడు. ప్రియులారా, 10 రోజుల పాటు కాయకూరలు మరియు నీరు మాత్రమే తీసుకున్న తర్వాత దానియేలు మరియు అతని 3 స్నేహితులు 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడినవి. ప్రియులారా, మరొకసారి నెబుకద్నెజరు దానియేలు మరియు కోటలో ఉన్న జ్ఞానులను తన కలవరముతో ఉన్న కల ఇంకా వివరణ చెప్పకపోతే హతం చేస్తానని బెదిరించాడు. మరలా దానియేలు భయపడలేదు. అయితే పరలోకమందున్న దేవుని కృపను వెదికాడు మరియు అతనికి ఆ మర్మము దర్శనము ద్వారా తెలిసింది. దేవుని బిడలారా, దానియేలు దేవుని గూర్చి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు కలవాడు. ప్రియమైన వారలారా, తాను చెరలో ఉన్నంతకాలం దేవుడు దానియేలు ఎంతటి సంఘర్షణ ఉన్నప్పటికీ దేవుని శ్రేష్టతను వెతికాడు దానియేలు. ప్రియులారా, మన సొంత కష్టాలలో దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ పరిస్థితిని మనం ఆయనకు అప్పగించినప్పుడు మనము దానియేలు వలె ప్రతి సమస్యను దిశగా దేవుడు మనలను పరిష్కారపు దిశగా దేవుడు మనలను నడిపిస్తాడు. కనుక దేవునితో ఉండుట వలన ఆయనే మనకు పరిష్కారము, ఆయనే మనకు జవాబు, ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు సమాధానము. కనుక ఎల్లప్పుడూ దేవునితో ఉందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలను, వ్యవసాయదారులను దీవించుమని వేడుకొనుచు ఉన్నాము. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాను.
పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. మీ కృపా దీవెనలతో నింపండి. నాయన, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.